వార్తలను సమర్పిస్తున్నవారు నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223 and 223 సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భక్త సంద్రమైన జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం ఆకట్టుకున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు. గరుడ సేవ, చక్ర స్నానంలో పాల్గొన్న భక్తులు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి. కన్నుల పండుగ ఉపాలయంలో శ్రీదేవి భూదేవి శ్రీనివాసుని కళ్యాణం. కోయిలగూడెం మండలం దిప్పకాయలపాడులో కాలం చెల్లిన శీతల పానీయాలను నిర్వీర్యం చేసిన గ్రామస్తులు. కామవరపుకోట మండలం రామన్నపాలెంలో పల్లె నిద్రలో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్, కార్యదర్శి తీరుపై అసహనం వ్యక్తం చేసిన గ్రామస్తులు. రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం సాగుతుందంటున్న జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శివరామమూర్తి. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించే హనుమత్ జయంతి ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. పండిత పురోహితుల మధ్య స్వామి కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం సువర్చల ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలకు గ్రామోత్సవం చేశారు. గురువాయిగూడెం చక్రదేవరపల్లి గ్రామ వీధులలో స్వామివారిని ప్రత్యేక రథంపై ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఆయనమిల్లి గ్రామానికి చెందిన సుష్మిత 51,160 రూపాయలను ఆలయ పర్యవేక్షకులు కె రంగారావు ద్వారా సమర్పించారు. దాతను స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. కేరళ డొప్పులు, సన్నాయి, డోలు, వాయిద్యాలు చూపరులను ఆకర్షించాయి. దారి పొడవునా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మధ్య క్షేత్రంలో ఘనంగా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. మధ్య ఆంజనేయ స్వామి వారికి ఉదయం 5:30 నుండి ప్రభాత సేవ, నిత్యార్చన, నిత్య హోమాలు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ, వేద మంత్రోచ్చరణల నడుమ ఆలయ ముఖ మండపంపై ప్రత్యేక పూలతో అలంకరించిన వేదికపై వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ క్రతువు వైభవోపేతంగా చేశారు. అర్చక స్వాములు, స్వామి అమ్మవార్లను వేదికపై ఆసీనులను చేసి వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా కళ్యాణ క్రతువు నిర్వహించారు. ఈ కళ్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 5 గంటల నుండి ప్రభాత సేవ, నిత్యార్చన, ప్రధాన హోమాలు, మహాపూర్ణాహుతి, దీక్షా విరమణ అనంతరం మధ్య ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, ధ్వజారోహణ, చక్ర స్నానం నిర్వహింపబడును. సాయంత్రం 7 గంటల నుండి స్వామివారి ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడునని దేవస్థాన కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలియజేశారు.
పల్లె నిద్రతో అటు నాయకులను క్షేత్రస్థాయి ఉద్యోగులను సమన్వయం చేసుకుంటూ చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ముందుకు సాగుతున్నారు. కామవరపుకోట రామన్నపాలెంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని రోషన్ కుమార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది. నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు స్వాగతం పలికారు. ప్రజల నుంచి నేరుగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ సమస్యలను స్వీకరించారు. గ్రామస్తులతో మాటామంతి నిర్వహించారు. స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి దృష్టి పెట్టాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజలు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ సమస్య ఏమిటో పూర్తిగా తెలుసుకుని పరిష్కరించాలని రోషన్ కుమార్ కోరారు. ఎమ్మెల్యేగా వారికి సేవ చేయాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. కామవరపుకోట మండలం రామన్నపాలెంలో పల్లె నిద్ర కార్యక్రమంలో పర్యటించిన చింతలపూడి ఎమ్మెల్యేకు ప్రజలు వినతి పత్రాలు సమర్పించారు. పంచాయతీ కార్యదర్శులకు సమస్యలు చెబుతుంటే పరిష్కరించడం లేదంటూ ఉప్పలపాడు రామన్నపాలెం గ్రామస్తులు శాసనసభ్యుల దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత ఫిర్యాదుదారులతో పాటు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోని సెక్రటరీని వారి ఎదురుగా పెట్టి ప్రశ్నించారు. పొంతనం లేని సమాధానం చెప్పడంతో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చెప్పిన సమస్య జూన్ 10వ తారీఖు లోపు పూర్తి కావాలని సెక్రటరీని ఆదేశించారు. ప్రజల పట్ల అధికారులు నిర్లక్ష్యం చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తెలిపారు. చేయాల్సిన బేసిక్ థింగ్స్ చేయాలి కదా. కాదప్పా, మనము ఇంకా ఈ లైఫ్ లేవనేది మాట్లాడుకుంటే అసలు ఉండదు. ఇది జిల్లాలో అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణతో పాటు 7 రకాల సేవలను పారదర్శకంగా పునః ప్రారంభించడమైనదని జిల్లా పౌర సరఫరాల అధికారి, పౌర సరఫరా సంస్థ జిల్లా మేనేజర్ శివరామూర్తి తెలిపారు. రైస్ కార్డ్స్ సంబంధించి చూస్తే రైస్ కార్డ్స్ లో మనకి ఇప్పుడు దాకా 7 సర్వీసులు అనేది అందరికి కూడా సర్వీస్ ఇవ్వడం జరిగింది. దీంట్లో న్యూ రైస్ కార్డ్ ఒకటి, స్ప్లిట్టింగ్ రైస్ కార్డ్ ఒకటి, అడిషన్ అంటే చేర్చడం, ఎవరన్నా మెంబర్ అడిషన్ అనేది ఒకటి, కరెక్షన్ ఆఫ్ ఆధార్ సీడింగ్లో ఏమన్నా ఇంతకుముందు రాంగ్గానే ఉంటే దాన్ని కూడా సరిచేసుకోవడం కానీ, అదేవిధంగా చేంజ్ ఆఫ్ అడ్రస్ ఏమన్నా మార్పు చేయాలన్నా, రిలేషన్షిప్ ఏమన్నా మార్పు చేయాలన్నా, ఏజ్లో ఏమన్నా మార్పు చేయాలన్నా అటువంటి చర్యలకు కూడా చేంజెస్ చేసుకునే విధంగా మీకు వెసులుబాటు చేయటం జరిగింది. డెలిషన్ ఇంతకుముందు అయితే డెలిషన్ ఎవరైతే చనిపోయారో ఆ కార్డుల నుంచి తీయడం జరిగింది, డెలిషన్ మాత్రమే. దాని తర్వాత ఇప్పుడు మైగ్రేషన్ అనే దాని ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అవుట్ సైడ్ అదర్ స్టేట్కి కానీ అదర్ కంట్రీకి కానీ వెళ్ళిపోయి ఉంటే ఆ మైగ్రేషన్ ద్వారా అతను కూడా డెలిషన్ తీసేదానికి కల్పించారు. నెక్స్ట్ మనకి సరెండర్ ఏంటంటే ఎవరైనా ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ ఏమైనా కార్డు కానీ ఉండిందంటే దాన్ని వాళ్ళు ఇన్ఎలిజిబుల్ కిందకి వస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సరెండర్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి వాళ్ళు కంపల్సరీ చేయాలని. ఆ విధంగా వాళ్ళకి అది లేకుండా ఆదాయం, ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ ఏరియాలో 1,44,000కి మించిగానే ఆదాయం ఉంటే ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రైస్ కార్డు. అదేవిధంగా గ్రామాల్లో అయితే 1,20,000, 10,000 నెలకి మించి ఉండకూడదు అనమాట గ్రామాల్లో. అదేవిధంగా మన దీంట్లో అర్బన్లో అయితే 1,44,000 చెప్పడం జరిగింది. దాని మించి మాత్రం వాళ్ళందరూ కూడా ఇన్ఎలిజిబుల్ కిందకి వస్తారు. అదే గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ప్రైవేట్ ఎంప్లాయీ కానీ మోర్ దాన్ ట్యాక్స్ పేయర్స్ కానీ ఎవరైనా ఉంటే 4 వీలర్స్ ఉన్నాయి అలాంటివన్నీ కూడా వాళ్ళు ఇన్ఎలిజిబుల్ కిందకి వస్తారు. ఇది రైస్ కార్డ్ సర్వీసెస్. కాకపోతే ఈ రైస్ కార్డ్ సర్వీసెస్లో మనకు కొంచెం ఇనిషియల్గా సర్వర్ ప్రాబ్లం అనేది కొంచెం వచ్చింది. అది హెడ్ ఆఫీస్ కమిషనర్కి కూడా తెలియజేయడం జరిగింది. దాన్ని కొంచెం స్ట్రీమ్లైన్ చేసేసి కొంచెం తొందరగా సర్వర్ని కొంచెం యాక్టివేట్ చేసి ఇబ్బంది లేకుండా చేసే పనిలో వాళ్ళు ఉన్నారు. తొందరలో అది కూడా క్లియర్ అవుతుంది. దాని గురించి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. విజయవాడలో బాంబు కలకలం రేపింది. బీసెంట్ రోడ్ లో బాంబు పెట్టామంటూ కంట్రోల్ రూమ్ కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేయడంతో పోలీసులు పలు ప్రాంతాలను పరిశీలించారు. దుకాణాలను మూసివేశారు. బాంబు ఉందని ఆ నోటా ఈ నోటా పొరలడంతో ఏం జరుగుతుందోనని స్థానికులు బీసెంట్ రోడ్డుకు తరలిరాగా మరికొంతమంది ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఏమండి, కిడ్నీ వైద్యం ఖరీదైందని బాధపడుతున్నారా? లేదు, మధ్యతరగతి ప్రజల కోసం రాజమండ్రిలో ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉంది శ్రీ సాగర్ కిడ్నీ కేర్. జనరల్ వార్డ్ 1,500 రూపాయలు మాత్రమే, సింగిల్ రూమ్ నాన్ ఏసీ 2,500 రూపాయలు మాత్రమే, ఐసీయూ 6,000 రూపాయలు మాత్రమే. ఏంటి మెడలో గొట్టాలు డయాలసిస్ అంటే భయపడుతున్నారా? ఖరీదైంది అనుకుంటున్నారా? కానే కాదు. మెడలో గొట్ట వేయటాన్ని ఐజేవి అంటామండి. 7,000 రూపాయలు మాత్రమే. కిడ్నీ ముక్క పరీక్ష రిపోర్టు చేయటం
అన్ని కలిపి 16,500 రూపాయలు మాత్రమే. 600 కిడ్నీ బయాప్సీలు చేసిన అనుభవం కలదు. 50 మంది చిన్నపిల్లలకి కిడ్నీ బయాప్సీ చేసిన అనుభవం కలదు. చేతికి ఫిస్టులా లేదని బాధపడుతున్నారా? పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్స్ ఫిస్టులా ఆపరేషన్ 18,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే. ఈ నరాలు సరిగ్గా లేవు, ఫిస్టులాలు దొరకట్లేదు, మరి ఎలాగ డయాలసిస్ అని ఇబ్బంది పడుతున్నారా? మన బతుకు ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా? లేదు, దానికే మార్గం పర్మ్ క్యాప్, పాలిండ్రోమ్ 3rd జనరేషన్ పర్మ్ క్యాప్, మొత్తం కలిపి 35,000 రూపాయలు మాత్రమే. ఇంపోర్టెడ్ పర్మ్ క్యాప్. సో మనం యుఎస్ లో తయారయ్యే కెథటర్స్ మాత్రమే, యుఎస్ FDA అప్రూవ్డ్ కెథటర్స్ మాత్రమే వాడతాం. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్. అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. వెల్కమ్ బ్యాక్. సూర్యఘర్ కింద 35 లక్షల కుటుంబాలకు విద్యుత్ ఇవ్వాలని ఆకాంక్షించామని, ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 10,000 కుటుంబాలకు విద్యుత్ ఇస్తామని, సూర్యఘర్ అమలుకు మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రభుత్వం ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చిందని, ఈ పాలసీ ప్రకారం 72 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లు, 28,346 లక్షల రూపాయల విలువైన గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఇవ్వాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరినట్లు తెలిపారు. శాంతి భద్రతలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమీక్షించినట్లు తెలియజేశారు. ఇది డిమాండ్ డ్రివన్ ప్రోగ్రామ్ కాబట్టి మీరు ఎంత చేసి అంత ఇస్తామని చెప్పారు. దాని ప్రకారం మ్యాక్సిమం వెళ్తున్నాం. ఇది కూడా క్లియర్ చేయడం జరిగింది. అందుకే కాన్స్టిట్యున్సీకి మినిమం 10,000 రూఫ్ టాప్ సూర్యఘర్ కింద ముందుకు పోతున్నాం. ఇది కూడా వార్ ఫుటింగ్ లో ఎస్పెషల్లీ వీకర్ సెక్షన్స్ కి SC, ST ఫ్రీగా ఇస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేదే కాకుండా బీసీలకు అదనంగా 20,000 రూపాయలు అదనంగా ఇస్తాం. దీన్ని పెద్ద ఎత్తున టేకప్ చేశాం. ఇంకొక పక్కన సబ్ స్టేషన్ ఫీడర్ లెవెల్లో కుసుమ్ కింద 2,000 మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి అనుమతించారు. అది కూడా శాంక్షన్ చేశారు. దాన్ని కూడా తీసుకొని ముందుకు పోతాం. దీంతో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది. రాయలసీమలో అడ్వాంటేజ్ ఉంది. ఒక పక్క సోలార్ ఎనర్జీ, ఇంకొక పక్కన ఏదైతే విండ్ ఎనర్జీ, మూడోది పంప్డ్ ఎనర్జీ. ఈ మూడు కలిపి బ్యాటరీ కూడా పెట్టుకోగలిగితే 24/7 పవర్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఏదైతే ఈ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశారు, ఈరోజు కాస్ట్ తగ్గించే దిశగా వినియోగదారుడికి బెనిఫిట్ అయ్యే విధంగా, అదే మరి అల్టిమేట్ గా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్ గా డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ కి ముందుకు పోతున్నాం. రాయలసీమ అయితే గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి వస్తుంది. అదే మరి కోస్టల్లో ఏవైతే పోర్ట్స్ ఆధారంగా చేసుకుని ఎక్కడికక్కడ గ్రీన్ హైడ్రోజన్, అమోనియా ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ కార్యక్రమంలో ముందుకు పోతున్నాం. ఫైనల్ గా హోమ్ మినిస్టర్ గారు రివ్యూ పెట్టారు ఈరోజు లా అండ్ ఆర్డర్ పైన. ఆయనతో కూడా రివ్యూ చేసుకున్నాం. రివ్యూ చేసిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు నేను గడిచినటువంటి టెక్నాలజీ, న్యూ క్రిమినల్ లా ఇవన్నీ రివ్యూ చేస్తున్నారు. పార్ట్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ. ఇప్పటికీ ఒక 24 రాష్ట్రాలని రివ్యూ చేశారు. ఈరోజు మంది కూడా అయింది. దానికి కొన్ని సూచనలు ఇచ్చారు, అవన్నీ చేస్తున్నాం. అదే సమయంలో నేను పర్సనల్గా కలిసి అమరావతి, దీనికి బైఫర్కేషన్ యాక్ట్ లో 10 years తర్వాత కామన్ రాజధాని హైదరాబాద్ అయిపోయింది. ఇప్పుడు నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇంత మునిపే అమరావతిని క్యాపిటల్ గా చెప్పారు, రికగ్నైజ్ చేశారు. ఇప్పుడు యాక్ట్ లో పెట్టారు కాబట్టి 10 years అయింది కాబట్టి దీన్ని యాక్ట్ లో పెట్టి బైఫర్కేషన్ యాక్ట్ లో నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది.
అది కూడా చెప్పాను. చేస్తా ఉన్నారు, అమెండ్మెంట్స్ తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదే మరి రాయలసీమలో ఉండే వాలంటీర్ ఆర్గనైజేషన్ RDT, ఆ విషయం కూడా మన హోమ్ మినిస్టర్ గారి దృష్టి తీసుకొచ్చాను. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసింగ్ ఆర్గనైజేషన్ అది. ఎప్పటి నుంచో అక్కడ హెల్త్, ఎడ్యుకేషన్, రాయలసీమ డెవలప్మెంట్ కోసం ఎనలేని కృషి చేశారు. నేను లెటర్ ఇచ్చి దీన్ని తప్పకుండా కన్సిడర్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేశాను. అది కూడా ఎగ్జామిన్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఈ బ్రీఫ్గా నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వచ్చినప్పుడు మాకుండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి, ఇంకా బెయిల్అవుట్ కావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది, ఏ విధంగా చేస్తారో శాసకి కింద కానీ, లాస్ట్ టైం ఒక స్కీమ్ పెట్టారు, పూర్వోదయ స్కీమ్ పెట్టారు. ఆ పూర్వోదయ స్కీమ్ కింద కొంత డబ్బులు ఇప్పించమని కోరాను. ఈ రెండూ కాకుండా ఇంకొక పక్కన మనకు బకాయిలు రావాల్సినవి అంటే వేరియస్ రీజన్స్ వల్ల కట్ చేశారు, అవి కూడా ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాను. ఇవి కాకుండా ఫైనల్గా మనకచర్ల, పోలవరం ఆర్థిక సహాయం చేయడానికి ఫైనాన్షియల్ స్ట్రక్చరింగ్ కోసం రిక్వెస్ట్ చేశాను. దానికి కూడా వరుసగా ఉన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆశ్రమాసుపత్రి వైద్యాధికారులను రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. ఆశ్రమం ఆసుపత్రిని శుక్రవారం మంత్రి సందర్శించి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి వారికి అందుతున్న సేవలను గురించి మంత్రి పార్థసారథి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. 25 లక్షల రూపాయల వరకు వివిధ రకాల శస్త్రచికిత్సలు ఉచితంగా చేయబడతాయని అన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వచ్చిన వారికి వారు సంతృప్తి చెందేలా చికిత్స అందించాలని అన్నారు. గుండెపోటు, రోడ్డు ప్రమాదం వంటి అత్యవసర సేవల నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన వెంటనే చికిత్స అందించి వారి ప్రాణాలు నిలపాలని అన్నారు. ఆసుపత్రిలో అత్యవసర సేవల విభాగం, ఎముకల చికిత్స విభాగం, ఎన్టీఆర్ వైద్య సేవా విభాగం, సాధారణ వార్డులను సందర్శించి ఆసుపత్రిలో వారికి అందుతున్న వైద్య సేవలను గురించి మంత్రి పార్థసారథి అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట ఆశ్రమ ఆసుపత్రి CEO డాక్టర్ హనుమంతరావు, వివిధ వైద్య విభాగాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. కోయిలగూడెం మండలంలో దిప్పకాయలపాడు గ్రామంలో కాలం చెల్లిన శీతల పానీయాలను వినియోగించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో ఒక దుకాణం వద్ద కాలం చెల్లిన శీతల పానీయాలను గ్రామస్తులు గుర్తించారు. దీంతో స్థానికులందరూ ఏకమై దుకాణంలో ఉన్న కూల్ డ్రింక్స్ ను పరిశీలించారు. కాలం చెల్లిన శీతల పానీయాలను నిర్వీర్యం చేశారు. కాలం చెల్లిన శీతల పానీయాలను విక్రయింపబడటంపై దుకాణ యజమానిని ప్రశ్నించారు. తనకు ఆరోగ్యం బాగోలేని కారణంగా దుకాణం తెరవడం లేదని దుకాణ యజమాని తెలియజేశారు. అయినప్పటికీ శీతల పానీయాలు ఇచ్చేటప్పుడు ఎక్స్పైరీ డేట్ చూసుకుని ఇవ్వాలని గ్రామస్తులు తెలియజేశారు. నాకు ఈ మధ్యన ఒంట్లో బాగా 2 సంవత్సరాల నుంచి కుట్టు సరిగా తీర్చలేదు. కొన్ని కాయలు నిల్వ ఉన్నాయి కాడ తెలియకెళ్ళి కుట్టు చేతి సరిగా తీర్చలేదు. నాకు ఒంట్లో బాగుంటుంది ఒంట్లో బాగుంటుంది తగ్గించి అమ్ముతాం ఒంట్లో బాగుంటుంది. కేదార్నాథ్ భక్త సంద్రమైంది. భారీ స్థాయిలో పర్యాటకులు తరలి వెళ్లడంతో దేశ విదేశ పర్యాటకులతో ఆలయ ప్రాంతాలు కిక్కిరిశాయి. జంగారెడ్డిగూడెంకు చెందిన విజయదుర్గాదేవి అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ బృందం కేదార్నాథ్ పర్యటనకు వెళ్లారు. అక్కడి దృశ్యాలను సిటీ న్యూస్ తో పంచుకున్నారు. వరదల సమయంలో హిమాలయ పర్వతాల నుంచి కొట్టుకొచ్చిన బండరాయి కేదార్నాథ్ ఆలయానికి రక్షణగా నిలిచిందని అన్నారు. కొత్తగా నిర్మించిన ఆది శంకరాచార్యుల విగ్రహం ఆకర్షణీయంగా దర్శనమిస్తుందని తెలిపారు. శ్రీచక్రంలో ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కపిలేశ్వర ఆలయాన్ని వివిధ రకాల బంతి పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. మానవ జీవితంలో ఒక్కసారైనా కాశీ, అమర్నాథ్ వంటి క్షేత్రాలను సందర్శించాలని తెలియజేశారు. ఇక్కడ గుడికి అడ్డంగా ఇక్కడ ఆగింది. यहाँ से इस साइड से यहाँ से इधर आओ उस
वहाँ भी जाएंगे, उसके बाद फिर छठ में जाएंगे पशुपति नेपाल है तो ठेकेदार माछी एक नेपाल वाले ले गए। मैं अभी फोन में चले गए किनारे पे कोई कभी किसका फोन आया था गुजरात से किसी का फोन। జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో 5వ రోజు గరుడ వాహన సేవ నిర్వహించారు. ఉదయం విశ్వక్సేన పూజ పుణ్యహవచనం అనంతరం యాగశాలలో బ్రహ్మోత్సవ విశేష హోమం చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో దిక్పాలకులకు విశేష బలిహారణ సమర్పించారు. సాయంత్రం 6 గంటలకు గరుడ వాహనంపై విశేషంగా అలంకరించిన ప్రత్యేక వాహనంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఊరేగించారు. ఈ గ్రామోత్సవంలో కేరళ వాయిద్యాలు, కోలాటంలు, గోవిందనామ స్మరణలతో మంగళ వాయిద్యాలతో జంగారెడ్డిగూడెం పట్టణ వీధులలో వెంకటేశ్వర స్వామి వారికి తిరువీధి సేవ నిర్వహించారు. ఈ గ్రామోత్సవంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పేరిచొల్ల జగపతిరాజు, సభ్యులు దండు ధనరాజు, వాస్వి సాయి నాగేష్, బుద్దాల నాగదుర్గారావు, కార్యనిర్వహణాధికారి మాణికల రాంబాబు పాల్గొన్నారు. శనివారం సందర్భంగా ఆలయం భక్త సంద్రమైంది. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. చక్ర స్నానం పూజలు నేత్ర పర్వంగా జరిపారు. భారీ స్థాయిలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. గోవింద నామస్మరణతో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం మారుమ్రోగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భక్త సంద్రమైన జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం ఆకట్టుకున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు, గరుడ సేవ, చక్ర స్నానంలో పాల్గొన్న భక్తులు. జంగారెడ్డిగూడెం మండలం గురువైగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి, కన్నుల పండుగ ఉపాలయంలో శ్రీదేవి భూదేవి శ్రీనివాసుని కళ్యాణం. కోయిలగూడ మండలం దిప్పకాయలపాడులో కాలం చెల్లిన శీతల పానీయాలను నిర్వీర్యం చేసిన గ్రామస్తులు. కామవరపుకోట మండలం రామన్నపాలెంలో పల్లె నిద్రలో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్, కార్యదర్శి తీరుపై అసహనం వ్యక్తం చేసిన గ్రామస్తులు. రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం సాగుతుందంటున్న జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శివరామమూర్తి. వార్తలు సమాప్తం. నమస్కారం.